నమస్కారం అండి. అందరు బాగున్నారు కదా? ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో ఈ 3 కలిపి పెట్టడం వల్ల అఖండ లక్ష్మి కటాక్షం కలుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో మనం అవేంటో తెలుసుకుందాం. ఈ 3 అనేటివి ఇంట్లో మనం పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది, లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ విజయాలు దక్కుతాయని పెద్దవాళ్ళు పండితులు చెప్తున్నారు. ఆ 3 అనేటివి పెట్టడము ఎంత మంచిదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇట్లా చేసిన వాళ్ళు చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళు చెప్పిన విధానం బట్టే మనం ఈ వీడియో చేస్తున్నాము. అది ఏమిటంటే, ఎంతో కష్టాలతో అప్పుల పాలై దరిద్రంతో బాధపడుతున్నాము. ఎన్ని కష్టాలు పడ్డా కూడా మాకు సక్సెస్ రావటం లేదు, డబ్బు నిలవడం లేదు, డబ్బుకు ఎంతో తాపత్రయపడాల్సి వస్తుంది అని బాధపడుతున్న వాళ్ళు, అలాగే లక్ష్మీ కటాక్షం త్వరగా కలిగి కోటీశ్వరం కావాలి, మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అనుకునే ఆలోచనతో ఉన్నవాళ్ళు, ఎంత కష్టపడ్డా కూడా డబ్బు నిలవడం లేదు, పిల్లలు సక్సెస్ రావడం లేదని బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఈ పరిహారం అనుకోండి, ఒక మంచి మాట అనుకోండి, ఏదైనా మనకు మంచి జరగడం కోసమే కదా మనం ఏదైనా చేస్తాము. కాబట్టి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు పండితులు చెప్తున్నారు. కాబట్టి ఇలా చేసి చూడండి, మంచి జరుగుతుంది. ఇలా చాలామంది చేశారు, చేయండి, మంచి జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం కలగాలని అంటే మనము చేసేది ఎంతో జాగ్రత్తగా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం త్వరగా కలుగుతుంది. ఇంట్లో ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఇల్లు ఉంచుకోవాలి, నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు, నెగిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళను దగ్గర రానియకూడదు. అలాగే ఇంట్లో ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, సువాసన వెదజల్లేలా పూజ రూమ్ ఉంచుకోవాలి, అలాగే రోజు దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా మంచిగా నిండుగా ఉంటుంది. కాబట్టి అప్పుడు లక్ష్మీమాత మన ఇంట్లో ఉండడానికి, ఎప్పుడు స్థిరంగా ఉండడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఫస్ట్ ఇల్లును నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేసుకోవడం ముఖ్యము. అలా చేయడం వల్ల, నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండడం వల్ల మనకు కూడా మంచి జరుగుతుంది. మన ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఇల్లును నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంచుకోవాలి. దృష్టి దోషాలు అనేటివి కూడా పోవాలి అని అనుకుంటే, దృష్టి దోషాలను తీసేసే పరిహారాలు ఉంటాయి కదా, అవి తీసేసి దృష్టి దోషాలను తీసేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది, మనం చేసే పనులలో సక్సెస్ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే విషయాలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది, ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తున్నారు. అవి ఏమిటంటే, ఒక మంచి గాజు బౌలైనా మట్టి బౌలైనా తీసుకోవడము ఈ మనం చేసే పరిహారము మంచి పని అనుకొని చెయ్యండి. కాబట్టి గాజు బౌల్ తీసుకోండి, మట్టి పాత్ర తీసుకున్నా పర్వాలేదు. వేరే ప్లాస్టిక్, ఈ ఇత్తడి అట్లాంటివి ఈ వాటికి పనికిరాదు. కాబట్టి మనం చేసే ఈ పనికి గాజు బౌల్ తీసుకోండి, లేదంటే మంచి కొత్తది ఒక మట్టి పాత్ర లాంటిది దొరుకుతుంది కదా, అది తెచ్చుకున్నా పర్వాలేదు. అది తెచ్చుకొని ఫస్ట్ ఇంట్లో పెట్టుకోండి. ఆ తర్వాత నల్ల ఆవాలు కాదు కానీ తెల్ల ఆవాలతో చేయడం వల్ల ఇది మంచి జరుగుతుంది. కాబట్టి తెల్ల ఆవాలు సంపాదించండి. తెల్ల ఆవాలు ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి. అలాగే ఈ తెల్ల ఆవాలు ఒక గుప్పెడు, ఆ మట్టి పాత్రలు అయినా పర్లేదు, గాజు బౌల్లో పెట్టినా పర్లేదు, అవి ఒక గుప్పెడు తీసుకొని మట్టి పాత్రలో వేయండి. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే, ఒక 27 ఇలాచీలు అనేటివి మంచివి, పచ్చగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, ఎక్కడ పగులు ఉండకూడదు, ఎక్కడ విరిగినట్టు ఉండకూడదు, మంచిగా గ్రీన్ కలర్ అయినా ఎల్లో కలర్ అయినా ఉన్నా పర్వాలేదు, అవి తీసుకొని ఆ బౌల్లో వేయాలి, తెల్ల ఆవాల మీద. అలాగే పచ్చ కర్పూరము కొంచెం అంటే కొంచెం ఎక్కువగా పెడితే చాలా మంచిది. కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకొని ఈ 3 కలిపి ఆ గిన్నెలో, ఆ మట్టి పాత్ర ఉంది కదా, ఆ మట్టి పాత్రలో వేసి పెట్టాలి. అలా పెట్టడం వల్ల మనకు
మంచి జరుగుతుంది. ఈ 3 ధనాకర్షణ కలిగిన వస్తువులు కాబట్టి ఈ మూడిటిని మనము ఒక దగ్గర చేర్చి దేవుడి దగ్గర పెట్టడం వల్ల మనకి ఎప్పుడు ధనాకర్షణ వస్తూనే ఉంటుంది, త్వరగా సక్సెస్ వస్తుంది. ఇలా 3 కలిపి ఒక బౌల్లో వేసి ఇప్పుడు మనం చూపిస్తున్నట్టు వేసి దేవుడి దగ్గర పెట్టడము, లక్ష్మీమాత ముందు పెట్టడము, వెంకటేశ్వర స్వామి ముందట పెట్టడం వల్ల కూడా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ముందట పెట్టినా చాలా మంచిదే, లక్ష్మీమాత ముందు పెట్టినా చాలా మంచిదే. ఇలా పెట్టండి. ఆ తర్వాత ఇది ఒక 6 నెలలకు ఒకసారి మార్చడం చేసినా మంచిదే. ఇవి ఎక్కడ వేయాలి అని అంటే మాత్రం ఒక చెట్టు మొదట్లో వేయడం చాలా మంచిది. ఎక్కడ తొక్కుట్లో మాత్రం ఎక్కడ వేయకండి. ఇలా వేయకుండా ఉండి 6 నెలలకు ఒకసారి చేయండి. మీ ఇంట్లో స్థిరలక్ష్మి ఉంటుంది, మీకు సక్సెస్ ఏర్పడుతుంది, మీ పిల్లలు కూడా సక్సెస్ అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఇలా ఈ పరిహారం అనేది ఒక మంచి పని కోసం చేస్తున్నాం, అవుతుందా అనే నెగిటివ్ ఆలోచనలతోటి మాత్రం చేయకండి. పాజిటివ్గా ఇది అవుతుంది, మాకు మంచి జరుగుతుందని ఆలోచన ఉన్న వాళ్ళే ఇది చేయండి. చేస్తే మంచి జరుగుతుంది. అలా కాకుండా చేస్తే వస్తుందా అనే ఆలోచన ఉంటే మాత్రం మనం ఏ పని చేసినా సక్సెస్ రావడం కష్టమవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇది ఈ పని చేస్తే మంచి జరుగుతుందని ఆలోచించుకొని చేయండి, మీకు మంచి జరుగుతుంది. మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ మంచి జరుగుతుంది. వీడియోను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కోటీశ్వర్లు అవుతారు. కాబట్టి చేయండి, మంచి జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.